ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో తలపెట్టిన చలో రాజ్భవన్ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అదానీ వ్యవహారం, మణిపూర్ అంశాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలంటూ ముఖ్యమంత్రి రోడ్డుపై బైఠాయించారు. టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు రాజ్భవన్కు ర్యాలీ వెళ్లారు. ప్లకార్డులతో వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి రోడ్డుపైనే బైఠాయించారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నిరసనలు చేపడుతోంది. దేశంలో రాజ్యాంగానికి ముప్పు పొంచి ఉందని తెలిపారు. జమిలీ ఎన్నికలు దేశానికి చాలా ప్రమాదకరమంటూ పేర్కొంటున్నారు కాంగ్రెస్ నేతలు. జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నట్టుగా తెలిపారు. అవినీతి, మోసం, మనీ లాండరింగ్, మార్కెట్ మ్యానిపులేషన్ లాంటి అంశాలలో అదానీ దేశ ప్రతిష్టను దెబ్బతీశారని తీవ్ర విమర్శలు గుప్పించారు. మణిపూర్లో వరుసగా జరిగిన అల్లర్లు, విధ్వంసాలపై మోదీ స్పందించకపోవడంపై కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనల్లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.